ఇప్పుడు క్రియాశీల సభ్యత్వం గురించి అసలు మీకు ఎవరు చెప్పారమ్మా? వాలంటరీ అది సెల్లో చెప్తారు కదండి పవన్ కళ్యాణ్ గారు, అవి విన్నామండి. దాని ద్వారా మీరు తెలుసుకున్నారు? తెలుసుకున్నాం. దాని ద్వారా మీరు తెలుసుకున్నారా? వాలంటీర్ ఎవరైనా వచ్చి మీతో చెప్పడం జరిగింది? అలాగా తెలుసుకున్నామండి. వాలంటీర్ కూడా చెప్తే తెలుసుకున్నామండి. ఎవరు మీ ఇంట్లో మీరు కోల్పోయినటువంటి వ్యక్తి ఎవరమ్మా? నా భర్త అండి. మీ భర్త. ఆయన ఏం చేసేవారు? కొబ్బరికాయ పనికి, కూలి పని, వ్యవసాయం పని అటువంటి పనికి వెళ్ళేవారు. వాటికి వెళ్ళారు. ఏ విధంగా సరిపోయారమ్మా ఆయన? ఇల్లు కూలి పనికి ఇల్లు కొలగొట్టినా కానీ వెళ్ళారండి. అక్కడ గోడ పాత ఇల్లు వల్లనే గోడ కూలిపోతే హెడ్ మీద పడిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినటువంటి క్రియా వాలంటీర్ సభ్యత్వం తీసుకున్నప్పుడు మీకు చేశారా? చెప్పే చేశారండి. చేసి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ 5 లక్షల కార్యక్రమం ద్వారా ఇప్పుడు మీకు రాబోయే రోజుల్లో భవిష్యత్తు విధానాన్ని ఏ విధంగా మీరు తెలుసుకున్నారు? ఇంకా అంత ఆలోచన చేయలేదండి. అదే ఇంకా వీళ్ళిద్దరూ ఉన్నారండి, వీళ్ళ కోసమేంటి ఆ డబ్బులు వీళ్ళకే ఉపయోగిస్తానండి. ఓకే, ఆలోచించి మీ పక్కన మీ పక్కనే ఉన్నట్టుగా భావించి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం మీద మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా పెట్టారండి, ఇది మంచి పని చేశారండి. పిల్లలకి అన్నిటికీ జనసేన పార్టీ యొక్క పనితీరు అంటే ఇప్పటిదాకా జరిగినటువంటి పనితీరు ఏ విధంగా ఉందని మీరు భావిస్తా ఉన్నారు? చాలా బాగా చేశారండి. చాలా బాగా చేశారు. చాలా లేనంటే కొంత బాగా చూస్తున్నారు.